ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బొనగల సలోమన్ గారు. సో ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కువ ఇండియాలో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇంక్లూడింగ్ అన్ని రకాలుగా కట్టే ట్యాక్స్లు ఎక్కువ ఉన్నాయంట. అయితే మనం ఈ ట్యాక్స్ని అలా తగ్గించుకుంటూ ఇన్కమ్ని పెంచుకోవచ్చు, అలాగే మనం సంపాదించే ఇన్కమ్లో ట్యాక్స్లెస్గా చేయగలమా, ఇలాంటి అంశాలన్నీ కూడా సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో కొన్ని విషయాలు చెప్తూ మీరు విరాట్ గారు ట్యాక్స్లు ఎక్కువగా మన మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ కడతా ఉంటారు, శాలరీడ్ ఇన్కమ్ వాళ్ళు ఎక్కువ కడతా ఉంటారని చెప్పారు. మరి దానికి సొల్యూషన్గా వాళ్ళు అలా ట్యాక్స్లెస్ అమౌంట్గా దాన్ని మార్చడం వల్ల అంటే ఎర్న్ చేయడం అలాంటి పాసిబిలిటీస్ కానీ ఉన్నాయంటారా అసలు మార్కెట్లో? ఇప్పుడు చూడండి విరాట్ గారు, మనం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్లో భాగంగా జనరల్గా మనం పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఏం చేస్తామంటే మనం ఎంప్లాయర్ కోసం పనిచేస్తాం, ట్యాక్స్లు కడుతూ గవర్నమెంట్స్ కోసం పనిచేస్తాం, లయబిలిటీస్తో బ్యాంక్స్ ద్వారా పనిచేస్తాం అని చెప్పాం. సో మనకి ట్యాక్స్ ఇప్పుడు ఎంప్లాయర్ కోసం అంటే మన కోసం పని చేసుకుంటున్నాం, మన జీతం కోసం ఎంప్లాయర్, అది తప్పదు. అయితే సరే ఈఎంఐలు మనం పెట్టుకున్నందుకు మనం చేయాలి. సో దానికి మనం సొల్యూషన్స్ ఇచ్చాం. ఇప్పుడు ఏంటంటే ట్యాక్స్లు ఇప్పుడు మిడిల్ క్లాసు హయ్యర్ మిడిల్ క్లాసు 10% స్లాబ్, 20%, 30% అట్లా ఉంటాయి కదా స్లాబ్స్. మనం ఏం చేస్తాం, ఇంత ట్యాక్స్ కట్టిన తర్వాత కూడా మళ్ళీ బ్యాంక్స్లో ఎఫ్డీలో పెట్టి మళ్ళీ వచ్చే వడ్డీల మీద కూడా ట్యాక్స్ కడుతున్నాం. అంటే మళ్ళీ ట్యాక్స్లు ఇరుక్కుపోతున్నాం. రెండోది డైరెక్ట్ ట్యాక్స్లు, ఇదేమో ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్, రకరకాల ట్యాక్స్లు, ప్రాపర్టీ ట్యాక్స్ అని, తర్వాత ప్రతి వస్తువు మీద ట్యాక్స్, జిఎస్టీ, రకరకాల ట్యాక్స్. అంటే గవర్నమెంట్ నడవాలి, వాళ్ళకి రెవెన్యూ కావాలి, రకరకాల ట్యాక్సుల్లో మనం ఇరుక్కున్నాం. అయితే యాక్చువల్గా ట్యాక్సులు తప్పించుకోవటానికి కాదు, గవర్నమెంట్ ఇచ్చిన ప్రివిలేజ్ ఏమిటంటే కార్పొరేషన్స్కి కొంత ప్రివిలేజ్ ఇచ్చింది. ఇప్పుడు చూడండి, మనకి ఇండియాలో రిచెస్ట్ పర్సన్ ఎవరు? అదానీ గారు, లేదంటే అంబానీ గారు. వీళ్ళు ట్యాక్స్లు ఎవరు ఎక్కువ పే చేయాలి? లెక్క ప్రకారం వాళ్ళే పే చేయాలి. కానీ మీరు ఎప్పుడన్నా అంబానీ గారు హైయెస్ట్ ట్యాక్స్ పే చేశారు, అదానీ గారు హైయెస్ట్ ట్యాక్స్ పే చేశారు, లేకపోతే ఇండస్ట్రియలిస్టులు ఎవరైనా హైయెస్ట్ ట్యాక్స్ పే చేశారని చదివారా? వీళ్ళ పేర్లు ఆర్టికల్ ఎప్పుడైనా చదివారా? షారుఖ్ ఖాను లేకపోతే అక్షయ్ కుమారు, సినిమా ఆర్టిస్టులు ట్యాక్స్ పే. అంటే వీళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన ప్రివిలేజ్ ఏమిటంటే ఈక్విటీలో డబ్బు ఉన్నంత కాలం, అవి తీసుకోనంత కాలం మీకు 1,00,000 కోట్లున్నా 10 లక్షల కోట్లున్నా ఎంతన్నా ఉండనివ్వండి, ఈక్విటీలో డబ్బు ఉన్నంత కాలం ట్యాక్స్ పే చేసే పర్లేదు. ఓకే, అదొక వరం అని చెప్పొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా 2018 తర్వాత క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చింది. అంతకుముందు అయితే తీసుకుంటే కూడా ట్యాక్స్ లేదు. 2018లో అరుణ్ జైట్లీ గారు పెట్టారు 10% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. మొన్న నిర్మలా సీతారామన్ గారు 12% చేశారు ఈక్విటీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. అంతకుముందు అయితే రిడెంప్షన్ చేసినప్పుడు కూడా లేదు ట్యాక్స్. అయితే ఇక్కడ ఏమిటి, పెద్దవాళ్ళ డబ్బు అంతా ఏ రూపేనా ఉంటుంది? కార్పొరేట్ ఓనర్స్ అందరివి షేర్స్ రూపంలో, ఈక్విటీ షేర్స్ రూపేణ ఉన్నంత కాలం, ఆ షేర్స్ని అమ్మనంత కాలం మీరు ట్యాక్స్ పే చేసే పని లేదు. గవర్నమెంట్ ఆ చట్టం అలా ఉంది, అవునా కదా? ఇప్పుడు ఇంకొకటి ఏమిటి, కార్పొరేషన్స్ అంటే వాళ్ళు పెట్టిన కంపెనీస్, పెద్ద కంపెనీస్ని కార్పొరేషన్స్ అంటారు. కంపెనీస్ పెట్టినప్పుడు ఏ కంపెనీకైనా దేశంలో ఏ రాష్ట్రమైనా కానివ్వండి ల్యాండ్ ఇస్తారా? ఎందుకు ల్యాండ్ ఎందుకు ఇస్తారు? గవర్నమెంట్స్ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, ఉపాధి అవకాశాలు. కాబట్టి ఏం చేస్తారు, అక్కడ 1,00,000 రూపాయలు గజం ఉంటే కూడా వాళ్ళకి ఏం చేస్తారు, ఎకరం కూడా ఒక 5,000కో 10,000కో సబ్సిడీలో ఇస్తారు. ఓకేనా విరాట్ గారు? సబ్సిడీలో ఇస్తారు. ఎందుకు ఇస్తారు? వాళ్ళకి ఎంత డబ్బు వస్తుందని కాదు, గవర్నమెంట్ కావాల్సిన ఎంప్లాయ్మెంట్ వస్తుందని. అలా సబ్సిడీలు చాలా ఉంటాయి, కార్పొరేషన్స్కి ఉండే సబ్సిడీలు చాలా ఉంటాయి. ఇంకొకటి ఏమిటి పెద్ద అడ్వాంటేజ్, ఇప్పుడు మనం ఇండివిజువల్స్, మీరు నేను, మన సామాన్య పేదలు మధ్యతరగతి వాళ్ళంతా ఇండివిజువల్స్. మనం ఏం చేస్తాము, ఎర్న్ అంటే సంపాదిస్తున్నాం. సెకండ్, 2 పే ట్యాక్సెస్, ట్యాక్స్లు కట్టిన తర్వాత థర్డ్ స్పెండ్. మనకి జీతం ఎక్కువ అనుకోండి, సపోజ్ ఎక్కువ జీతం ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు, జనవరి ఫిబ్రవరి మార్చి ట్యాక్స్ పట్టుకుంటారా లేదా? ట్యాక్స్ కట్ అయ్యే వస్తుంది వాళ్ళకి. కొంతమందికి మార్చిలో జీతం కూడా రాదు. ఎర్న్, పే ట్యాక్సెస్, వచ్చిన దాని మీద ఖర్చు పెట్టాలి. కార్పొరేషన్స్కి అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఎర్న్,
సంపాదించండి, స్పెండ్ ఖర్చు పెట్టండి, మిగిలిన దాని మీద ట్యాక్స్లు కట్టండి, నెట్ ప్రాఫిట్స్ మీద. ఆ స్పెండ్లో బోర్డ్ ఆఫ్ మీటింగ్స్ వస్తాయి, వెకేషన్స్ వస్తాయి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి మీటింగ్స్ వస్తాయి, వెకేషన్స్ వస్తాయి, ఎన్నో ఖర్చులు వస్తాయి అందులోనే. అవన్నీ పోయిన తర్వాత మిగిలిన దాని మీద ట్యాక్స్. కార్పొరేషన్స్కి ఆ ప్రివిలేజ్ ఇచ్చింది గవర్నమెంట్. సో మనం ఏం చేయాలి, కార్పొరేషన్స్కి పెద్ద పెద్ద వాళ్ళకి ఇంత ప్రివిలేజ్ ఉంది కాబట్టి మనం బాధపడకూడదు, వాటిలోకి మనం ఎంటర్ కావాలి. అలాంటి పెద్ద 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 కంపెనీకి భూమి ఇస్తున్నారు, ఎక్స్పాండ్ అవుతుంది, ఆ కంపెనీ షేర్లోకి ఎంటర్ అయితే అయిపోద్ది కదా. ఇప్పుడు మనం బయట నుంచున్నాము, వర్షం వస్తుంది, మనం ఏం చేస్తాం, మంచి ఇంటి ఉన్న రూఫ్ కింద వెళ్తాం, వర్షం పడదు, అవునా కదా. లేదు ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి, ఒక ట్రైనో ఒక షిప్పో వెళ్తాం. ఇప్పుడు ఇది మనకు తెలిసినప్పుడు కార్పొరేషన్స్కి ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి, వాళ్ళతో పాటు వాళ్ళ షర్ట్ పట్టుకుని మనం వెళ్ళిపోవాలి. అదానీ గారి కంపెనీస్కి, లేదంటే మన భారతదేశంలో టాప్ 100 కంపెనీస్కి, ఒక 500 కంపెనీస్కి ప్రివిలేజెస్ వస్తున్నాయి అనుకోండి గవర్నమెంట్స్ నుంచి. ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు కూడా వస్తాయి కదా. అంటే ఇక్కడ నాకు ఇప్పుడు కొన్ని రిలయన్స్ సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ కొన్ని పెద్ద కంపెనీలు ఒక ఒక సెటన్ పాయింట్ దాటాక పెద్దగా ప్రాఫిట్స్ ఇచ్చిన హై నెంబర్లో ఉన్నాయి, సేఫ్గానే ఉన్నాయి, కానీ గొప్పగా రిటర్న్స్ ఇచ్చినవి లేదు అనేది నేను అక్కడ వింటున్నాను స్టేట్మెంట్. మంచి మాట చెప్పారు విరాట్ గారు. ఇప్పుడు చూడండి, ప్రతి పెద్ద కంపెనీ ఒకప్పుడు చిన్న కంపెనీ, చిన్న కంపెనీ ఉన్నప్పుడు మీడియం కంపెనీ అవ్వటం, మీడియం కంపెనీ లార్జ్ కంపెనీ అవ్వటం, ఈ క్రమంలో చాలా అతలతో పాటు చాలామంది వెల్త్ క్రియేట్ చేసుకుంటారు. స్టాగ్నెంట్ అయిపోయిన తర్వాత రిటర్న్స్ స్టాగ్నెంట్ అయిపోతాయి, ఒక 5% 10% కంటే రావు, అప్పుడు షేర్ వాల్యూ పెరగదు. పూర్వ మిడిల్ క్లాసు ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలి, ఫస్ట్ రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోవడంలో మనం ఇందాక ఎపిసోడ్లో లార్జ్ క్యాప్ అని ఎందుకు చెప్పామంటే, అసలే వాళ్ళు పేదవాళ్ళు, అసలే మిడిల్ క్లాస్ వాళ్ళు రిస్క్ తీసుకున్నారని ఉదాహరణకి లార్జ్ క్యాప్ చెప్పాం. మనము మాకు ఫోన్ చేయండి అని ఎందుకు చెప్పామంటే, ఇందాక బై మిస్టేక్లో డిస్ట్రిబ్యూటర్స్కి ఫోన్ చేయండి అనబోయి ఫండ్ మేనేజర్కి ఫోన్ చేయండి అన్నా ఇందాక నేను ఎపిసోడ్లో. కాబట్టి అది డిస్ట్రిబ్యూటర్, మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్కి ఫోన్ చేయండి అని మనం ఎందుకంటామంటే, మీ యొక్క రిస్క్ని మనం అర్థం చేసుకుంటాం. అర్థమైంది విరాట్ గారు. ఆ యొక్క ఇన్వెస్టర్కి రిస్క్ అయితే ఎప్పుడు కూడా స్మాల్ క్యాప్ చిన్న కంపెనీస్లో గ్రోత్ ఆపర్చునిటీ చాలా హై ఉంటుంది, అలాగే మునిగిపోవటానికి అవకాశం రెండు వైపులు ఉంటుంది. కంపెనీ బాగా పెర్ఫార్మ్ చేస్తే మల్టీ బ్యాగ్ అవుతుంది, కంపెనీలో ఏమైనా ఫ్రాడ్ అయ్యి సరిగా కాంపిటీషన్ తట్టుకోలేక చేయలేకపోతే దెబ్బతిన. ఎప్పుడు కూడా స్మాల్ కంపెనీసు, చిన్న కంపెనీసు ఒక వరం ఇన్వెస్టర్స్కి. ఇప్పుడు ఎప్పుడు కూడా ధనవంతులు అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ అన్నాం కదా, వీళ్ళు ఒక క్యాడర్, మన పేదవాళ్ళ మధ్యతరగతి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అసలు ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు, నేను ధనవంతుడు కావాలి, ఇన్వెంట్ అంటే నువ్వు సొంతది కనిపెట్టు. జొమాటో ఏంటి, యాప్ కనిపెట్టాడు. స్విగ్గీ ఏంటి, ఓలా ఏంటి, యాప్ కనిపెట్టారు. పేటిఎం 100 కోట్లు 1000 కోట్లు. ఐపీఓకి వస్తే మ్యూచువల్ సంస్థలు, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, ఎఫ్ఐఐలు నిధులు కుమ్మరించట్లేదు. మీకు నాలెడ్జ్ ఉంటే మీ యొక్క నాలెడ్జ్ని ప్రపంచానికి తెలియజెప్పడానికి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రెడీగా ఉన్నారు, ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు. ఎప్పుడు కూడా ధనవంతుడు అవ్వాలంటే ఇన్వెంట్. అయితే ఇన్వెంట్ 1 కోటి మందిలో కొద్ది మంది ఇన్వెంట్ చేయగలరు, బ్రెయిన్కి పదును పెట్టిన వాళ్ళు ఇన్వెంట్ చేయగలరు. ఇన్వెస్ట్ అందరు చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ 500 నుంచి చేసుకోవచ్చు విరాట్ గారు, 100 రూపాయల నుంచి చేసుకోవచ్చు. ఓకేనా. సో మనం ఏమంటున్నామంటే కార్పొరేషన్స్లోకి ఎంటర్ కండి. కార్పొరేషన్స్ లార్జ్ క్యాప్, ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఈక్విటీ ట్యాక్స్లకి మనం తగ్గించుకోవాలంటే నాట్ ఓన్లీ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓవరాల్గా మార్కెట్లో రకరకాల పాసిబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకి తగ్గ గోల్స్ బట్టి వాళ్ళు చూస్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కార్పొరేషన్స్ అంటే పెద్ద కంపెనీస్. మనం ఏమంటున్నామంటే అంతిమంగా ఏం చెప్తామంటే ఈక్విటీస్లోకి ఎంటర్ కండి. ఇక్కడ అర్థం ఈక్విటీస్ 5,000 కంపెనీస్. స్మాల్ క్యాప్ ఫండ్స్లోకి ఎంటర్ కావాలా, మిడ్ క్యాప్ ఫండ్స్లోకి ఎంటర్ కావాలా, లార్జ్ క్యాప్ ఫండ్స్లోకి ఎంటర్ కావాలా అన్నది మేము చెప్తాం మీకు. క్లియర్ సార్. మీ యొక్క రిస్క్ని బట్టి, మీ యొక్క రిటైర్మెంటా, పిల్లల చదువులా,
మీకు ఇల్లా కారా చెప్తాం. ఐ థింక్ ఈ ఎపిసోడ్ని న్యూ ఇన్వెస్టర్స్కి డెడికేట్ చేయొచ్చు. తప్పకుండా ఎవరైతే అప్కమింగ్ న్యూ ఇన్వెస్టర్స్ ఎవరైతే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ముందు మీ గైడెన్స్ కోసం మీ గోల్ ఓరియంటెడ్గా మీకు ఏం కావాలి, ఇల్లు, కార్, లేకపోతే మీ పెళ్ళి, చదువులు, ఓవరాల్గా వెల్త్ బిల్డింగ్, దానికి సంబంధించిన గోల్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. అయితే ఇన్వెస్ట్మెంట్లో ఎటువంటి ఆప్షన్ మీకు బాగా సూట్ అవుతుంది అని తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు ప్రొఫెషనల్ కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్తో మాట్లాడొచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరీ ముఖ్యంగా మీకు ఎటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు.